ఒకసారి ఈ రాతిని జాగ్రత్తగా చూడండి. మీకు ఇందులో ఎన్ని కోతులు కనిపిస్తున్నాయి? మొదట చూస్తే 2 కోతులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కాస్త దగ్గరగా పరిశీలిస్తే అసలు విషయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 కోతుల తలలు, అక్కడే 2 కోతుల శరీరాలు. అంటే 2 తలలు, 2 శరీరాలు కలిసి మన కళ్ళకు 4 కోతుల ఆకారాన్ని చూపిస్తున్నాయి. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలోని ఈ శిలాచిత్రం మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగులుస్తుంది. మన కళ్ళకు కనిపించేది నిజంగా చిత్రకారుడు గీసిందేనా? లేక చిత్రకారుడు వదిలిన గీతల్లో మన ఊహ కూడా కొత్త ఆకృతులను సృష్టిస్తుందా? 2 కోతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే 4 కోతుల భావన మన ముందుకు వస్తోంది. 4 కోతులనే ఉద్దేశించారా? లేక ఇది మన కళ్ళకు కనిపించే ఒక కళాత్మక మాయ చిత్రమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ రాతి బొమ్మ ఒక ఆసక్తికరమైన రహస్యంగానే మిగిలిపోతుంది. మీకు ఈ చిత్రంలో 2 కోతులా, 4 కోతులా? పరిశీలించి చెప్పండి. ఇప్పుడు మీరు స్క్రీన్పై కనిపిస్తున్న చిత్రాన్ని గమనించండి. మొదటి కోతి పైభాగంలో దాని శరీర ఆకృతి, ముఖం, కాళ్ళు, తోకను సూచించే గీతలను పరిశీలించవచ్చు. రెండవ కోతి కింది భాగంలో ఇది కూడా ప్రత్యేకమైన గీతలతో రాతిపై రూపొందించబడినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఈ చిత్రంలోని ఆసక్తికరమైన అంశం మొదలవుతుంది. కొన్ని గీతలను వేరే కోణంలో చూస్తే వాటిలో మరిన్ని 2 కోతుల ఆకృతులను ఊహించవచ్చు. అంటే ఒకే రాతిపై 4 కోతుల భావన కనిపిస్తుంది. ఇది నిజంగా 4 కోతులని ఉద్దేశించి గీసిన చిత్రమా? లేక రాతిపై ఉన్న గీతలను మనం 4 కోతుల ఆకృతులుగా అర్థం చేసుకుంటున్నామా? ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మనకు ఒక గొప్ప విషయం అర్థమవుతోంది. చిత్రకళ అంటే కేవలం కాగితంపై రంగులతో గీయడం మాత్రమే కాదు. రాయి మీద కూడా మనిషి తన ఆలోచనలను, ఊహలను, భావాలను గీతల రూపంలో వ్యక్తపరచగలడు. అందుకే ఈ శిలాచిత్రం మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమ పరిసరాల్లో ఒక ఆసక్తికరమైన కళాత్మక గుర్తుగా నిలుస్తోంది. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలోని ఈ శిలాచిత్రం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. కొన్ని కళాఖండాలను చూడటానికి కేవలం కళ్ళు సరిపోవు. వాటిని అర్థం చేసుకోవడానికి నిశితమైన పరిశీలన కూడా అవసరం. ఈ బొమ్మలో మీకు ఎన్ని కోతులు కనిపిస్తున్నాయి? 2, 4? కామెంట్లో తప్పకుండా చెప్పండి.